మన రెడ్ హాల్ గడ్ అయితే బ్రీడింగ్ కి రెడీగా ఉన్నాడు. నీకెలా తెలుసు బ్రో అంటే ఇక్కడ మనకి నెస్ట్ కనిపిస్తుంది కదా, నెస్ట్ ఫామ్ చేశాడంటే ఖచ్చితంగా బ్రీడింగ్ అయితే రెడీగా ఉన్నాడు. మన స్వీటీ కూడా ఇంకా బ్రీడింగ్ అయితే రెడీగా ఉంది, ఎందుకంటే ఫుల్ గా అయితే ఎగ్ లోడెడ్ తో ఉంది. ట్యాంక్స్ అయితే చాలా చెత్తగా ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ మారుద్దాం. ఫీడింగ్ అయితే నేను బ్లడ్ వామ్ స్టిక్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు వేస్తున్నాను. నేను డైలీ ఇంకా ఫుడ్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను. రకరకాల ఫుడ్ వెయిట్ చేయడం వల్ల మాత్రమే ఇలా అయితే కండిషనర్ అయ్యి బ్రీడింగ్ అయితే రెడీ అయ్యాడు మన రెడ్ హాల్ గడ్. ఒక 2-3 రోజుల్లో మన రెడ్ హాల్ గడ్ కి అయితే బ్రీడింగ్ అయితే పెట్టేద్దాం. ఈ రోజు అయితే ట్యాంక్ అనేది క్లీనింగ్ అయితే చేస్తాను పక్కాగా, ఎందుకంటే అంత చెత్తగా ఉంది ట్యాంక్ అయితే. నీట్ గా ఉంటే మన రెడ్ హాల్ గడ్ ఇంకొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తాడు. ట్యాంక్ కూడా చేంజ్ చేయాల్సి ఉందన్నమాట. నీకు చూపిద్దామంటే మంచి ట్యాంక్ లో వేస్తే నీట్ గా కనిపిస్తుంది అని చెప్పి ట్యాంక్ అయితే షిఫ్ట్ చేస్తున్నాను మన రెడ్ హాల్ గడ్ ని. నెక్స్ట్ వీడియోలో పక్కాగా మంచి ట్యాంక్ లో వేద్దాము. రెడ్ హాల్ గడ్ ట్యాంక్ అండ్ స్వీటీ ట్యాంక్ రెండు కూడా నీట్ గా క్లీన్ చేసి నీట్ గా వాటర్ అయితే ఫిల్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పక్కాగా బ్రీడింగ్ చేసి మీకైతే చూపిస్తాను. మన రెడ్ హాల్ గడ్ బ్రీడింగ్ అయితే సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.